గంజాయి అసలు ఆంధ్రాలో లేదు. ఎక్కడో ఒరిస్సాలో ఉంటది. అదైనా సరే మేము పట్టుకుంటున్నాం. నిజంగా ఒరిస్సాలోనే ఉంటుందా? లేకపోతే ఆంధ్రాలో ఉందా అని ఒరిస్సా అని చెప్తున్నాను. నేను గనక సిమ్లాలో తెచ్చాం. సిమ్లా నుంచి డ్రగ్స్ అని చెప్పారు. తీరా చూస్తే అది ఔటర్ రింగ్ రోడ్‌లో తీసుకున్నారు. హైదరాబాద్‌లో తేలినట్టు ఇక్కడ కూడా క్రాస్ చెక్ చేయాలి. ఊరికనే మాటలు కోటలు దాటుతున్నాయి. చేతలు గడప దాటుతున్నాయి. మొన్న ఒక లారీలో కోట్ల రూపాయల విలువైన గంజాయి దొరికింది. ఇప్పుడు నిన్న ఒక బస్సు అదే ఒక కారు ప్రమాదానికి గురైతే ఒక కూలీలు వెళ్తున్నటువంటి వెహికల్‌ని గుద్దితే అందులో ఆ కూలీల ఆటోని ఢీకొట్టినటువంటి నేపథ్యంలో మోచర్ల దగ్గర, కందుకూరు దగ్గర ఉన్నటువంటి మోచర్ల దగ్గర ఇప్పుడు అందులో వెరిఫై చేస్తే అది గంజాయి తీసుకెళ్తున్న కారు. వాడెవడో ఒరిస్సా వైపు నుంచి టూ వీలర్ మీద గంజాయి తీసుకొస్తున్నాడట. వాడి బండి స్ట్రక్ అయిందట. ఆ విషయం చెన్నైలో ఉన్నటువంటి వాడికి ఎవడికో ఫోన్ చేసి చెప్తే వాడు కారు వేసుకుని వచ్చాడట. గంజాయి తీసుకెళ్తా 19 కిలోల గంజాయి వేగంగా తీసుకెళ్లే క్రమంలో ఆటోని గుద్ది ప్రమాదానికి కారణమయ్యాడు. ఆ సందర్భంగా కారుని ఆపేటప్పటికి అందులో గంజాయి దొరికింది. ఇలా చిత్ర విచిత్రంగా బయటకు వస్తున్నాయి అన్నమాట.